బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అడుగు అడుగున అవినీతి రాజ్యమేలుతోంది. ఎన్నిసార్లు భక్తులు కంప్లైంట్ చేసినా అధికారులు మాత్రం స్పందించడం లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంద్రకీలాద్రి కొండపైన దిగువన కౌంటర్లు నిర్వహించుకునేందుకు దేవస్థానం అధికారులు టెండర్ ద్వారా ప్రైవేటు కాంట్రాక్టర్లకు లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఆయా కౌంటర్ల నిర్వహణకు లైసెన్సులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు భక్తుల నుంచి ఎంతెంత రుసుము వసూలు చేయాలి అనేది టెండర్ నిబంధనల్లో స్పష్టంగా పొందుపరుస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లు ఆ నిబంధనలను పాటించడం లేదు. రూపీస్ అంటండి, ఎంత దౌర్జన్యం చూడండి. దేవుడి గుడికి వచ్చినప్పుడు ఇలాంటివి చేయడం చాలా దారుణం. అసలు 5 రూపీస్ అన్ని ఇక్కడ డిస్ప్లే ఇస్తారు, కానీ తీసుకునేదేమో 20 రూపాయలు బ్యాగ్కి. ఒక బ్యాగ్కి 20 రూపాయలు, 40 రూపాయలు అంట. 2 బ్యాగులకి 40 రూపాయలు ఇవ్వాలంట. ఇది దేవస్థానం మెయింటెనెన్స్. ఇది చూడండి, మూసేసారు. ఇది ఎక్కడ రేట్స్ డిస్ప్లే ఏవి ఎక్కడ లేవు మనకి. ఎక్కడ రేట్ డిస్ప్లే కూడా ఇవ్వాలి. యాక్చువల్గా దేవస్థానం అంటే రేట్ డిస్ప్లే అనేది ఉండాలి. ఇచ్చారు, కానీ ఇక్కడ మూసేసినట్టు ఉన్నారు. ఇక్కడ మొత్తం ప్లాస్టర్తో మూసేసినట్టు ఉన్నారు. ఎక్కడ ఎవరు అడుగుతారా అని చెప్పేసి. ఎన్ని బ్యాగులు పెట్టారు? నేను ఇప్పుడు పెట్టింది 2 బ్యాగులు పెట్టాను. 40 రూపీస్ ఇవ్వాలంట. ఇది టోకెన్ ఇచ్చారు. ఇది కూడా ఏ సెక్యూరిటీ లాగా ఏమీ లేదు. ఏదో రాతపూర్వకంగా రాసేసి ఏదో ఇచ్చేసినట్టు ఉన్నారు. ఇది దేవస్థానం మెయింటెనెన్స్. కాంట్రాక్టర్లు భక్తుల నుంచి 4 రెట్లు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. భక్తుల చెప్పులు, సామాన్లు, సెల్ ఫోన్లు భద్రపరుచుకునే కౌంటర్ల నుంచి అమ్మవారికి తలనీలాలు సమర్పించే కేశ ఖండనశాల వరకు అక్రమ వసూళ్లు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఇంద్రకీలాద్రి కొండపైన, కొండ దిగువన సామాన్లు భద్రపరుచుకునే క్లాక్ రూమ్ల వద్ద 3 అధికంగా వసూలు చేస్తున్నారు. క్లాక్ రూమ్ లో ఒక బ్యాగును భద్రపరచుకోవడానికి దేవస్థానం అధికారులు నిర్ణయించిన ధర 5 రూపాయలు. కానీ కాంట్రాక్టర్ ఏకంగా 20 రూపాయలు వసూలు చేస్తున్నాడు. బ్యాగ్ ఉంచమని ఇచ్చాం, తీసుకున్నారు, టోకెన్ ఇచ్చారు, 20 రూపాయలు వచ్చినప్పుడు ఇమ్మన్నారండి. ఎన్ని బ్యాగులు అంటున్నాను సార్? మాది ఒకటే బ్యాగ్ అండి. ఒక బ్యాగ్ 20 అన్నారా? ఏ టెంపుల్లో అయినా సరే కనీసం బ్యాగ్కి 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. ఇక్కడికి వచ్చాము, బ్యాగ్ ఏమో 20 రూపాయలు అంటున్నారు. 2 బ్యాగులు తీసుకొచ్చాం, 40 రూపాయలు తీసుకున్నాం. అదే బోర్డు చూస్తే ఏదో కొత్తగా కనిపించింది నాకు. అక్కడ అమౌంట్ ఏం కనిపించలేదు. మరి ఏదో ప్లాస్టిక్లో అందించేసి మూసేసినట్లు ఉంది. ఇంద్రకీలాద్రి దేవస్థానానికి పర్మనెంట్గా ఈవో అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే వాళ్ళ స్థాయిలో ఉన్న ఒక మంచి వ్యక్తిని దేవాలయానికి ఈవో కింద వేస్తే ఇటువంటి కార్యక్రమాలు, అక్రమాలు జరగకుండా ఉంటాయి. అలానే హిందూ ధర్మ ప్రచారానికి మరింతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి, హిందువుల మనోభావాలను గౌరవిస్తూ హిందువుల యొక్క ధర్మాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి దుర్గమ్మ సన్నిధిలో ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నప్పటికీ చెప్పుల స్టాండ్ వద్ద, కేశ ఖండనశాలలో బట్టలు భద్రపరిచే చోట ఇలా ప్రతి చోట భక్తుల వద్ద నిలువు దోపిడీ చేస్తున్నారు. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ధరల పట్టిక కనిపించకుండా వాటిని స్టిక్కర్స్ తో కవర్ చేస్తూ దోపిడీకి తెగబడుతున్నారు కాంట్రాక్టర్లు. ఒక బ్యాగుకు 5 రూపాయలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించక కాంట్రాక్టర్లు 20 రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఇదేమిటని కాంట్రాక్టర్ను అడిగితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇచ్చారా చెప్పండి. ఆర్డర్ ఉందా సార్? ఒక్క నిమిషం అడిగిందని సమాధానం చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. 20 రూపాయలు తీసుకొని మీకు ఎవరైనా చెప్పారా సార్? ప్లీజ్ సార్, ఏమైంది సార్? ప్రాబ్లం ఏంటి? 20 రూపాయలు తీసుకొని చెప్పారా చెప్పలేదా సార్? ఒక్క నిమిషం సార్, ఫోన్ ఇచ్చారా చెప్పండి. ఆర్డర్ ఉందా సార్? ఒక్క నిమిషం అడిగిందని సమాధానం చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. 20 రూపాయలు తీసుకొని మీకు ఎవరైనా చెప్పారా సార్? ప్లీజ్ సార్, ఏమైంది సార్? ప్రాబ్లం ఏంటి? 20 రూపాయలు తీసుకొని చెప్పారా చెప్పలేదా సార్? ఒక్క నిమిషం సార్, ఫోన్. కొండ మీద భక్తులకు సరైన సౌకర్యాలు అందాలంటే అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. ఆలయానికి పూర్తి సమయ ఈవోను నియమిస్తే అక్రమాలకు కొంతవరకు అడ్డుకట్ట వేయొచ్చని భక్తులు సూచిస్తున్నారు.